హలో, వెల్కమ్ టు టెలికాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈరోజు మనతో ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. డివోర్స్కి సంబంధించి భార్యాభర్తల ఇష్యూస్ ఈ మధ్య చాలా ఎక్కువ అవుతున్నాయి. మీరు కొన్ని వందల కేసెస్ చూసుంటారు, చాలామందిని స్టడీ చేసుంటారు. అసలు వాళ్ళు చెప్పే కారణాలు ఏంటి? ఈ ఇష్యూ రావడానికి కారణం ఏంటి? అసలు ఏం చేయాలి? మీరు ఇప్పుడున్న భార్యాభర్తలు కావచ్చు, వీళ్ళకి యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? నెంబర్ ఆఫ్ కేసెస్ తీసుకుంటే రవి గారు, కోర్ట్స్లో హైకోర్టు కానివ్వండి, లోవర్ కోర్ట్స్ కానీ, మీ నెంబర్ ఆఫ్ కేసెస్ తీసుకుంటే మెజారిటీ ఆఫ్ ద కేసెస్ డైవర్స్ కేసులే. ఓకే సో మీరు పోలీస్ స్టేషన్ తీసుకోండి, ఎవ్రీడే ఒక భార్యనో ఒక భర్తనో వాళ్ళ దగ్గరికి వస్తారు. క్రైమ్ కంటే కూడా ఎక్కువ మ్యాట్రిమోనియల్ కేసెస్ డీల్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు ఇవాళ రేపు. ఎవ్రీడే ఒక భార్య భర్త పోలీస్ స్టేషన్ ఖచ్చితంగా వస్తారు. భార్య ఇట్లా చేసింది, లేకపోతే మా భర్త ఇట్లా కొట్టాడు అని చెప్పి. మీరు హైకోర్టు కేసెస్ తీసుకోండి, 498 క్వాష్ పిటిషన్స్, రాంగ్ 498 వేస్తారు అని చెప్పి క్వాష్ కేసెస్ విపరీతంగా వస్తుంటాయి. లోవర్ కోర్ట్ తీసుకోండి, మెయింటెనెన్స్లు, డైవర్స్లు, చైల్డ్ కస్టడీలు విపరీతంగా ఈ కేసులు నడుస్తుంటాయి. మీకు వేరే కేసుల కంటే ఎక్కువ కూడా మీ స్టాటిస్టిక్స్ తీసుకున్నా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్న పోర్ట్ఫోలియో తీసుకుంటే మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఫ్యామిలీ కేసెస్, డైవర్స్ కేసులే. ఎందుకు అని మీరు క్వశ్చన్ అడిగితే రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, గ్రోయింగ్ వెస్ట్రన్ కల్చర్ ఇన్ ఇండియా, గ్రోన్ అప్ వెస్ట్రన్ కల్చర్ ఇన్ ఇండియా. ఓకే, గ్రోన్ అప్ వెస్ట్రన్ కల్చర్ ఇన్ ఇండియా అంటే గత 20 నుంచి 30 సంవత్సరాలు మీరు తీసుకోండి. 30 సంవత్సరాల క్రితము మన ట్రెడిషన్ ఎలా ఉంది, 20 సంవత్సరాల క్రితం మన ట్రెడిషన్ ఎలా మారింది, 10 సంవత్సరాల క్రితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. దానికి ఒక ఉదాహరణ నేను నా చైల్డ్హుడ్ నుంచే తీసుకుంటే, ఇప్పుడు నేను 45 ఏళ్ళు. ఓకే, 15 ఏళ్ళప్పుడు నేను చూస్తే కొంతమంది మా ఇంటి పక్కన వాళ్ళు అప్పుడే అమెరికాకి వెళ్తూ ఉండేది. ఓకే, వాళ్ళు అమెరికాకి వెళ్ళినా వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు ట్రెడిషనల్గా ఉండేవాళ్ళు. ఓకే, రైట్. ఒక 20 సంవత్సరాల క్రితము చాలామంది మన చుట్టుపక్కల అమెరికాకి వెళ్తూ ఉండేవాళ్ళు కదా. మళ్ళీ అంటే అమెరికాకి ఇప్పుడు కూడా వెళ్తూనే ఉన్నారు. మీకు నేను 10 ఇయర్స్ డిఫరెన్స్ చెప్తున్నా. 20 సంవత్సరాల క్రితం అమెరికాకి వెళ్ళిన వాళ్ళు స్లోగా ఇండియాకి వచ్చినప్పుడు డ్రెస్సింగ్ మార్చారు, కొంచెం జీన్స్లని, టీషర్ట్లని, వెస్ట్రన్ కల్చర్ అమ్మాయిలు కూడా వేసుకుంటూ మొదలుపెట్టారు. అబ్బాయిలు సరే షార్ట్స్కి వచ్చేసారు. అబ్బాయిలు ప్యాంట్లు వేసుకున్న వాళ్ళు ఇప్పుడు షార్ట్లు వేసుకొని బయట తిరుగుతున్నారు. అంటే ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ద కల్చర్. ఓకే, 10 సంవత్సరాల క్రితం తీసుకుంటే మీరు ఇక్కడున్న పేరెంట్స్ని కూడా అమెరికాకి వెళ్ళిన వాళ్ళు మీరు డ్రెస్సింగ్ మార్చండి, మీరు డ్రెస్సింగ్ మార్చండి, పేరెంట్స్ని కూడా మీ టీషర్ట్ జీన్స్ వేసుకొని వాకింగ్కి వెళ్ళండి, డ్రెస్సింగ్ మార్చండి అని పేరెంట్స్ని కూడా 10 సంవత్సరాల క్రితం అమెరికాకి వెళ్ళిన వాళ్ళు మార్చగలిగారు, మారారు. ఇప్పుడు లేటెస్ట్ తీసుకుంటే ఓయో రూమ్లు, పెళ్లితో సంబంధం లేదు. మరి వెస్ట్రన్ కల్చర్ ఈ గత 30 ఏళ్ళుగా నేను జరిగింది మీకు క్లియర్గా చెప్పాను కదా. ఇప్పుడు అసలు పెళ్ళిళ్ళు అవసరం లేదు, లివ్ ఇన్ రిలేషన్. అంటే చూడండి, ఒక బట్టతో, ఒక టీషర్టు, ఒక జీన్స్లు వేసుకుంటాం దగ్గర నుంచి మన కల్చర్ ఎక్కడికి వచ్చేసింది, మంగళసూత్రం అన్నది మర్చిపోయారు. లివ్ అండ్ దెన్ ట్రై, లివ్ అండ్ ట్రై, లివ్ ఇన్ రిలేషన్. అంటే ఫస్ట్ లివ్ చేయి, నీకు సెట్ అయితే పెళ్లి చేసుకో. ఎందుకు సెట్ అవుతుందండి? ఫస్ట్ మీరు లివ్ చేస్తే ఎందుకు సెట్ అవుతుంది? మీకు ఎప్పుడైతే ఆప్షన్ ఉందో విడిపోతానికి, ఎందుకు సెట్ అవుతుంది? విడిపోతారు. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ లివ్, మళ్ళీ ట్రై. జనాలకు అర్థం కాదు ఏంటి అంటే, మన హిందూ సంస్కృతి 3 ముళ్ళు ఫస్టే ఎందుకు వేసేస్తారంటే, లివ్ అండ్ ట్రై అగైన్ టు లివ్ టుగెదర్. అది మారిపోయి లివ్ ఇన్ రిలేషన్ అని వచ్చేసరికి 3 ముళ్ళ వరకే వెళ్ళట్లేదు కదా. 3 రిలేషన్స్ పెట్టుకుంటున్నారు, ఆ తర్వాత ఇంకా తప్పదని పెళ్లి చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఈ 3 రిలేషన్స్ గురించి అవతల పార్ట్నర్స్కి తెలుస్తాయి, మళ్ళీ కోర్టు చుట్టూ 3 జన్మలు తిరుగుతారు. అది ఇప్పుడు సమాజంలో జరిగేది. మీకు చాలా క్లుప్తంగా చెప్పాను, నేను చాలా వివరంగా చెప్పారు. నా దగ్గరికి వచ్చి చూసుంటారు కాబట్టి మీరు ఎన్ని కేసులు అండి, ఎన్ని కేసులు రవి గారు, రకరకాల కేసులు. మీరు లివ్ ఇన్ రిలేషన్లో ఉండి తర్వాత పెళ్లి చేసుకుంటే ఈ లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న ఎఫ్ఐఆర్ బయటకు రాదా? వస్తుంది. ఆ హస్బెండ్ కానీ లేకపోతే ఆ వైఫ్ కానీ కనిపెట్టలేరా? ఈజీగా.
ఈజీగా కనిపెట్ట కదా. మీరు అర్థం చేసుకుని ఏంటంటే 24 గంటలు ఒక మనిషితో ఉంటే ఈ మనిషి పాస్ట్ ఏంటి అన్నది మనం కనిపెట్టలేమా? ఇప్పుడు రవి గారు, నేను మిమ్మల్ని డైలీ కలిసాను అనుకోండి, ఎప్పుడో అప్పుడు నాకు మీ గురించి తెలుస్తుంది కదా. తెలుస్తుంది సార్. రవి గారు ఇప్పుడు వచ్చారు, ఓకే రైట్, మధ్యలో లేచి బయటికి వెళ్ళారు, ఏంటి ఊరికే మధ్యలో లేచి వెళ్తున్నారు, ఈయనకేదో టెన్షన్ ఉంది. ఏం టెన్షన్ ఉంది ఆలోచిస్తా కదా నేను. అట్లనే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్ళి అవుతుంది, ఊరికే హస్బెండ్ పక్కకి వెళ్తూ ఉంటాడు ఫోన్లు పట్టుకొని, వైఫ్కి తెలీదా అర్థమైపోతుంది ఎవరితోనో మాట్లాడుతాడని. ఆ తర్వాత బయటపడితే ఇంతకుముందు లివింగ్లో ఉండేవాడు, ఆ అమ్మాయి ఇంకా వదలలేదు ఆయన్ని, కథం డైవర్స్. ఇట్లా మేజర్ రీజన్స్ ఇవి. సెకండరీ రీజన్స్ ఏంటి అంటే అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్. ఒక మహిళ అంటే ఒక అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు పెంచినట్టే పెరుగుతారు. వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చే సదుపాయాలతోటి ఒక అమ్మాయి ఒక స్టేజ్ వరకు గ్రో అవుతారు. ఆ తర్వాత ఏమవుద్ది, పెళ్ళైన తర్వాత ఏమవుతుంది, ఆ అమ్మాయి సేమ్ కైండ్ ఆఫ్ లగ్జరీ షీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ ద హస్బెండ్. ఎప్పుడైతే ఆ హస్బెండ్ ఇట్లాంటి లగ్జరీ ఆ అమ్మాయికి ఇవ్వలేకపోతారో, ఆ అమ్మాయి హీఈస్ నాట్ ఎ రైట్ చాయిస్ ఫర్ మీ అని అనుకుంటారు. అక్కడ కూడా అట్లా అనుకున్న తప్పలేదు, ఇంకా చిన్న అమ్మాయి కదా అట్లా అనుకోవచ్చు. ఎప్పుడైతే ఆ అమ్మాయి ఫోన్ చేసి వాళ్ళ మదర్కి ఫోన్ చేసి చెప్తారో, ఎక్కువ మార్కు చెప్తారు, మదర్కి ఫోన్ చేస్తారు అమ్మాయిలు. మదర్కి ఫోన్ చేసి చెప్పినప్పుడు ఆ మదరు, అయ్యో మేము ఏదో అనుకొని పెళ్లి చేసాము, తప్పు చేసామమ్మా మేము, నువ్వు వచ్చేసాయి వెనక్కి అని సగం మంది మదర్స్ అట్లా చెప్తున్నారు. మరి ఈయన ఆఫీస్కి వెళ్ళగానే వీళ్ళు ప్యాక్ చేసుకొని పుట్టింటికి వెళ్తే మళ్ళీ వెనక్కి తిరిగి రావట్లేదు వీళ్ళు. ఇక అబ్బాయి కోర్టుకి వెళ్ళి ఆర్సీఆర్ అని ఒకటి ఉంది వెనక్కి రమ్మని, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటే మ్యారేజ్ రైట్స్ అన్నమాట, కలిసి ఉండేవి. అది ఏసీ కోర్టులో అమ్మాయి వెనక్కి రాదు. లాస్ట్లో ఒక మంచి రోజు ఆ అబ్బాయికి డైవర్స్ నోటీస్ పంపిస్తుంది అమ్మాయి. సో నేను అనేది ఇవన్నీ కూడా కోర్టులో చట్టాలు ఇవన్నీ కూడా ఎవరు చేసింది, ఎవరు మన పెద్దలే. రచ్చబండలు ఉండేవి ఇంత ముందు, అయ్యే మారి కోర్టులాగా తయారైంది. మీరు చూసుకుంటే మేము లా చదివేటప్పుడు లా ఎట్లా ఇవాల్వ్ అయింది, లా మనము వెస్ట్రన్ కంట్రీస్ నుంచి ఎంత తీసుకున్నాము, మన ఇండియన్ ట్రెడిషన్స్ అందులో ఎంత మిక్స్ చేసాము, కోర్ట్స్ ఎలా ఫామ్ అయినాయి, ఎంత జనాభాకు ఒక కోర్టు పెట్టాము, ఇప్పుడు ఎంత జనాభా ఉంది, ఎన్ని కోర్టులు ఉన్నాయి. ఒక కేసు వేస్తే మన జనాభాకి ఇప్పుడు ఉన్న కోర్టులు సరిపోలేని పరిస్థితి. మన జ్యుడిషియరీ సిస్టమ్ కూడా ఎప్పటికప్పుడు బయట మీరు మాట్లాడి సెటిల్ చేసుకోండి అని ఎందుకంటదంటే, అంత పాపులేషన్ ఎవరు తట్టుకోగలుగుతారండి రవి గారు? మీకు ఇంట్లో మీకు 10 మంది పిల్లలు ఉంటే మీరు అందరినీ అడ్రస్ చేయగలుగుతారా? ఎంతమంది పిల్లల్ని కంటారు? మా అయితే ఒకరిని ఇద్దరిని కంటారు, 10 మంది ఎందుకు అనట్లేదు ఇప్పుడు? యూ కాంట్ అడ్రస్ ఎవ్రీవన్. అలాగే సమాజంలో ఒక కోర్టు ఎంతమందిని చూసుకోగలుగుతుంది? 1,00,000 మందో 2 లక్షల, నీకు కోట్ల మంది అవుతాయి. సో డైవర్స్ కేసులు ఆ రకంగా పెరిగిపోయినాయండి. దయచేసి పెళ్ళైన తర్వాత మీ అమ్మాయిని పంపించిన తర్వాత అక్కడ ఫెసిలిటీస్ మీరు ఇచ్చిన ఫెసిలిటీస్కి మ్యాచ్ అవ్వకపోతే ఆ అమ్మాయిని కూడా కష్టపడి సంపాదించి ఆ అబ్బాయిని స్లోగా కన్వర్ట్ చేసుకోమని నచ్చజెప్పాలి తప్ప, ఆ అబ్బాయి సరిగా లేడా, అయితే మేము ఇచ్చిన ఫెసిలిటీస్ కూడా ఇవ్వలేకపోతున్నాడా, తిరిగి వచ్చేయమ్మా మీకు మేమున్నాము అంటే మీరు ఏం చేస్తున్నట్టు? ఆ అమ్మాయిని మళ్ళీ వెనక్కి పిలిచి మీరు అనవసరంగా ఇది 2 జీవితాలు పాడు చేసినట్టు, ఆ అమ్మాయిది అబ్బాయిది. దానివల్ల ఇంకో 4 జీవితాలు పాడవుతాయి, మీది మీ హస్బెండ్ది, అటు సైడ్ పాప మా అబ్బాయి వాళ్ళ అమ్మది నాన్నది. ఎన్ని జీవితాలు పాడు చేస్తారు మీరు? ఎస్ ఆర్ నో? మరి మీకు ఇంకో పాప ఉంటుంది ఇంట్లో, ఇంకో అబ్బాయి ఉంటాడు, ఆమె కూడా అలాగే తయారవుద్ది. సో కామన్ సెన్స్ వాడండి అంటున్నాం మేము. కోర్ట్స్లో జడ్జి గారు కూడా చెప్పేది ఇదే, ఏంటమ్మా ఈ చిన్న విషయాన్ని కొట్టుకుంటున్నారు మీరు అన్నట్టు. నిజంగా మన జ్యుడిషియరీ సిస్టంలో జడ్జిలు దేవుళ్ళతో సమానం. అన్ని వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాళ్ళు వచ్చి ఎంతమంది ఇబ్బందులు ఓపికగా విని నచ్చజెప్తానికి ప్రయత్నిస్తూ ఉంటారు. పేరెంట్స్ కూడా చెప్పండి. మాకు ఓపిక ఉండదండి రవి గారు, అడ్వకేట్స్ అయ్యండి, మాకు ఓపిక ఉండదు. ఒక కేసు అప్పుడప్పుడు రోజు వినాలంటే మాకు చిరాకు వచ్చేసి, అలాంటిది జడ్జి గారు ఇన్ని కేసులు రోజు విని ఓపిక చేస్తారంటే న్యాయమూర్తులు అంటారు. అందుకే మూర్తి అంటే దేవుడితో సమానం. వాళ్ళు న్యాయమూర్తులు అంటే ఒక స్టేజ్కి వెళ్తుందంతా వాళ్ళు నెక్స్ట్ గాడ్ అయిపోతారు. ఇంకా అంత ఓపికగా ప్రజల సమస్యలు విని చెప్పాలి. మేము కూడా ఓపిక తెచ్చుకోవాలనే ప్రయత్నిస్తూ ఉంటాము. మ్యాక్సిమం వాళ్ళ ఇబ్బందులు బాధలు కనుక్కొని చెప్పాలని చూస్తూ ఉంటాము. దయచేసి ఇబ్బందులు ఉన్న మహిళలు కానీ పురుషులు కానీ విడాకుల సమస్యకి సొల్యూషన్ కానే కాదు, మంచి అడ్వకేట్స్ని అప్రోచ్ అయ్యి కౌన్సిలింగ్లో కూర్చోండి. ఫస్ట్ మీ తల్లిదండ్రులను కూడా కావాలంటే కౌన్సిలింగ్, నేను తల్లిదండ్రులతో పాటు కౌన్సిలింగ్ తీసుకుంటాను. మొత్తం ఫ్యామిలీ వీలైతే వాళ్ళ ఇంట్లో ఎవరైనా తమ్ముళ్ళు చిన్న పిల్లలు ఉంటే వాళ్ళని కూడా కూర్చోబెడతాను. అంటే ఇంత చక్కటి ఫ్యామిలీ విడిపోకండి అని
అక్కడ కూర్చొని ఆ జాయ్ అక్కడ క్రియేట్ చేసి వాళ్ళల్లో మళ్ళీ కలుపుతానికి ప్రయత్నిస్తాం మనం. అందులో ఒకళ్ళు ఇద్దరు చీడపురుగులు ఉంటారు, అంటే సంబంధమే ఉండదు. ఆ అమ్మాయి అక్క ఎంత బాగా మనం చెప్పినా కూడా ఆ అమ్మాయి అక్క ఒప్పుకోదు. ఆ అమ్మాయి అక్క ఏంటి ఒప్పుకునేది? ఆ అమ్మాయి జీవితం కదా. ఆ అమ్మాయి అక్కతో సంబంధం ఏంటి? ఆ అమ్మాయి కూడా బుర్రపెట్టే ఆలోచించాలి, ఇది నా జీవితం, మా అక్క జీవితం కాదు, ఈయన నా మొగుడు, మా అక్క మొగుడు కాదు అన్నది అర్థం చేసుకొని హస్బెండ్ని, హస్బెండ్ ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాగే ఆ వ్యక్తి కూడా నా భార్య, వేరే వాళ్ళ భార్య నా భార్య కాబట్టి నేను ఆమెను అర్థం చేసుకోవాలి. మా ఇంట్లో వాళ్ళు కాదు, నేను అర్థం చేసుకోవాలి ఫస్ట్. మనం అర్థం చేసుకుంటే సగం విడాకులు ఉండవండి. ఎవరు పొద్దున్న లేగాలి, ఎవరు పని ఫస్ట్ బిజీ ఉండాలి అందరూ. వైఫ్ ఏదైనా జాబ్కి వెళ్ళాలి, హస్బెండ్ ఏదైనా జాబ్కి వెళ్ళాలి, ఏదో బిజినెస్లో ఉండాలి, బిజీ ఉండాలి, సమస్యలే రావు.